ఇక కర్నూలు టూర్లో హై టెన్షన్, మళ్ళీ వివాదమా? మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షోలో ఫ్లెక్సీలు గో బ్యాక్ జగన్ అంటూ. సో రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాజుకుంటున్నాయా? ఇదిగో ఆ ఫ్లెక్సీలు అవి చూడండి, పెద్ద ఎత్తున చర్చగా సాగుతున్న అంశం. మరొక వైపు అమరావతి హైపు గాడిన పడిందా? ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్రపై పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. చర్చతో ఇవన్నీ కూడా ఈనాటి ప్రేమ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే గుట్టుపాటి రామకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. చెవుల కృష్ణాంజనేయులు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో జూపూడి ప్రభాకర్ గారు కూడా, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మిగతా ప్యానలిస్టులు అందరూ కూడా జాయిన్ అయ్యారా? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కర్నూలు ఆ ములాఖత్కి వెళ్ళినప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున జనాలందరూ కూడా తరలి వచ్చారు, మళ్ళీ కాన్వాయ్ నడిచింది. కానీ అందులోనే జగన్ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు వెళ్ళడం ఎలా చూడాలి ఇది? సార్, 99 టీవీ ప్రేక్షకులకి, వర్మ గారు మీకు, లైవ్లో నాతో ఉన్నటువంటి మిగతా సోదరులందరికీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు సౌత్ ఇండియాలో ప్రధానంగా చెప్పాలంటే ఒక క్రౌడ్ పుల్లర్గా, ఒక ప్రజానాయకుడిగా తయారైనటువంటి అంశం. ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా జనాలు తరలి రావటం అనేది చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఈరోజు కర్నూలులో ప్రత్యక్షంగా మళ్ళా ఇంకొకసారి చూసాం. మొన్న శ్రీకాకుళంలో చూసాం, ఆ తర్వాత మొన్న వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో దేవరపల్లి వెళ్ళినప్పుడు చూసాం, ఈరోజు కర్నూలులో చూస్తూ ఉన్నాం. ఏమాత్రం సహించలేనటువంటి ప్రభుత్వం. నార్మల్గా ప్రతిపక్ష పార్టీ నాయకుడు బయటకు వస్తున్నాడంటే ప్రతిపక్ష పార్టీకి చాలా లిబరల్గా పోలీసు యంత్రాంగాన్ని కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా, కూటమి అయినా సరే, లేకపోతే ఎవరైనా సరే. ఆ బాధ్యతను విస్మరించి ఏదో శత్రువులు వాళ్ళ కోటల్లోకి వస్తున్నట్టుగా భావించి, జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే జనం వస్తున్నారు కాబట్టి ఏ విధంగా వీళ్ళకి ఇబ్బందులు మనం క్రియేట్ చేయాలి, ఏ విధంగా వీళ్ళని ప్రజల్లో అబాసు పాలు చేయాలి, వీటిని ఎంచుకున్నటువంటి కూటమి ప్రభుత్వం కట్టినటువంటి ఫ్లెక్సీలే గోబ్యాక్ జగన్మోహన్ రెడ్డి అని కనపడతా ఉన్నది. మీరు చూడండి, ఒక ఫ్లెక్సీ ఈరోజు అలాంటిది కడితే వేల మంది జనం వస్తే, ఆ జనం వచ్చినటువంటి జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వాన్ని కాదని ప్రతిపక్ష పార్టీ వైపు ప్రతిపక్ష పార్టీ నాయకుడు వస్తే ఆయన వెనకాల ప్రజలు పరిగెత్తుతున్నారు అన్న దాన్ని చర్చించకుండా ఉండటం కోసం ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న ఆ ప్రాంతంలో చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి జనాన్ని పోలీసులే వెహికల్స్ అడ్డం పెట్టి దాదాపు 4-5 వేల మందిని రాకుండా ఆ దారులను అడ్డుకున్నటువంటి సంఘటన. గతంలో నెల్లూరుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుకి పక్కన కందకాలు తవ్వారు, గుంటలు తవ్వి పెట్టేశారు, మోటార్ సైకిల్ రాకుండా, లేకపోతే కార్లు రాకుండా. సో ఈరోజు కర్నూలులో ఈ ఫ్లెక్సీలు ఇలాంటివి పెట్టి జనాలను ఆపేసి చేస్తే చేయండి, కానీ సోషల్ మీడియా ఉంది కదా. ఈరోజు మీరున్నారు వర్మ గారు, మీరు ఒకసారి మీ కెమెరాలో ఒకసారి వీలైతే మీరు కూడా ఆ ప్రోగ్రామ్ ని కవర్ చేసి ఉంటారు. అవును, ఒకసారి చూపించండి ఎన్ని చోట్ల ప్రజల్ని పోలీసులు ఆపారండి. ఎవరు కడతారండి? ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉంటే, లేకపోతే బీజేపీ వాళ్ళు వెళ్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు చేసిందా? గోబ్యాక్ అనే ఫ్లెక్సీలు పెట్టిందా? ఎందుకు చేస్తారు ఇవన్నీ? ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? విరూపాక్షం చూడటానికి, జైల్లో ఉన్న వ్యక్తిని కలవటానికి. ఆయన ఏ విధంగా అరెస్ట్ చేశారో ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. వాళ్ళ మనుషుల్ని వాళ్లే కొట్టుకొని, బట్టలు దించుకొని, కేసులు వేరే విధంగా పెట్టి, అట్రాసిటీ కేసుకి ఈరోజు సరిగా లెక్క లేకుండా తయారు చేసుకొని, మీకు ఏది కావాలో అది పెట్టుకొని ప్రభుత్వంలో చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా దీన్ని ఖండిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రను కానీ, మనుషులను చూడటానికి, తన పార్టీ నాయకులను చూడటానికి వెళితే మీరు చూపిస్తున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, ఇది డెమోక్రసీని ప్రదర్శించడం లేదు. యాంటీ డెమోక్రటిక్ పీపుల్, ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచే వాళ్ళు ఎలా ఉంటారు,
ఓర్చుకోలేక ఓరవలేక ఎలాంటి మనుషులు ఉంటారో దానికి అద్దం పడుతున్నటువంటి ఫ్లెక్సీలు కానీ, దానికి అద్దం పడుతున్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దీన్ని చాలా సీరియస్ గా ఖండిస్తుంది. వర్మ గారు, మీ ద్వారా చెప్తున్నాం, ఇది ఓన్లీ జస్ట్ బిగినింగ్. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరుగుతారు. మీరు ఎంత రిప్రెషన్ పెడతారో, మీరు ఎన్ని దాడులు చేస్తారో, ఎన్ని కేసులు పెడతారో, ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారో వాటన్నిటిని ప్రజా ఉద్యమాల ద్వారా ఎదుర్కొని ప్రజా చైతన్యాన్ని ప్రజల్లో కలిగిస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని రక్షించమని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని భక్షించే ప్రభుత్వాలు ఎక్కువ కాలం ఇది మీకు కూడా మంచిది కాదు. మేము ఒక స్వీట్ వార్నింగ్ మాత్రం మీకు ఇస్తున్నాం. ఈవెన్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు చెప్తున్నాం, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి పెట్టినటువంటి గోబ్యాక్ అని పెట్టిన ఫ్లెక్సీ ఎవరు పెడతారండి? వాళ్ళు ఏమంటారో తెలుసా మీకు వర్మ గారు? మేము పెట్టలేదండి, వాళ్ళే పెట్టుకున్నారేమో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పోతుంటే మేము పెట్టుకుంటామా? ఎవడన్నా విన్నవాడే అనుకుంటాడు దీన్ని. మేము సృష్టిస్తామండి. పోలీసులు మా దగ్గర మ్యాన్ పవర్ లేదంటున్నారు. మొన్న దేవరపల్లి వెళ్తే హెలికాప్టర్ దగ్గర 2 పోలీసులు ఉన్నారు. అక్కడ మ్యాన్ పవర్ లేదు మీకు. ఎలా చేస్తారు సార్ ఇవన్నీ? ఇదే మీరు ప్రత్యక్ష పార్టీకి ఇచ్చే గౌరవం? ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు మానేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అవుతోంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు సార్. మేము మాట్లాడటం కాదు, ప్రజలు మాట్లాడుకునే దానికి ప్రతిపక్ష పార్టీగా అద్దం పడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం. ప్రజా పోరాటాల్లో ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక ఓదార్పు యాత్రకి అన్యాయంగా జైల్లో పెట్టిన ఒక ప్రజెంట్ ఎమ్మెల్యేని ఎల్లుండి మీకు అసెంబ్లీ జరుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనేమో లోపల పెట్టేస్తారు. ఇది భావ్యమా? ఇది ప్రజాస్వామ్య లక్షణమా? మీరు చెప్పండి. కాబట్టి వీటన్నిటిని ఖండిస్తున్నాం. మేధావి వర్గాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదుల్ని, న్యూట్రల్స్ గా ఉన్నటువంటి వాళ్ళని అందరూ కూడా దీని మీద ఆలోచించమని, ప్రభుత్వం చేసే దమనకాండని ఖండించమని మీ ద్వారా కోరుతున్నాం. రైట్, ఓకే. గాదే గారు, ఏంటి గాదే గారు, జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్తే గో బ్యాక్ అని చెప్పి ఏవో ఫ్లెక్సీలు పెట్టారట. మొన్న ఎప్పుడు హెలికాప్టర్ దగ్గర 2 పోలీసులను పెట్టారట. ఆయనకి ఏదన్నా జరిగితే ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కదా, ఆయనకి ఏదో హాని ఉంది, సెక్యూరిటీ తగ్గించేశారనో, సరిగ్గా ఆయన్ని చూడలేదనో, జనాల్లోకి ఆయన వెళ్ళిపోతున్నారనో. సో ఇలాంటివన్నీ కూడా కూటమికి నెగిటివ్ అవుతుంది కదా. ఎవరు పెట్టారు గో బ్యాక్ అని? వాళ్ళే పెట్టుకున్నారని అంటున్నారట, నిజమా? వరం గారు, మీకు అలానే జూపడన్నకి శుభ సాయంత్రం. ప్రజాస్వామ్యం కదా మంది, ప్రజాస్వామ్య దేశమే కదా మంది. ప్రజాస్వామ్య దేశంలో మనమనే మాటే కదా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు అనేది. ఇంతకుముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మనం. అంటే నేను సమర్థించట్లా దాన్ని, దీన్ని సమర్థించను, దాన్ని సమర్థించను. ఇప్పుడు మనకు అవసరమైనప్పుడు ఒక రకంగా, మనకు అవసరమైనప్పుడు ఒక రకంగా, ఎట్లా రఫ్ అని ఫ్లెక్సీలు ఎట్లా పెట్టుకుని తిరుగుతున్నారు. ఈజిట్ వే అది ప్రజాస్వామ్యమా? మేము వస్తే నరుగుతాము, 2.0 ఎట్లోడుతో చూపిస్తాము, అది ప్రజాస్వామ్యమా? ఏది ప్రజాస్వామ్యం? ఇవాళ ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాజకీయ నాయకులే. ఆంధ్ర రాష్ట్రంలో అత ప్రశాంతంగా ఉండేది, ప్రశాంతంగా ఉండనవ్వకుండా చేస్తున్నది ఎవరంటే ఈ సోకాళ్ళు రాజకీయ నాయకులు కానటువంటి రాజకీయ నాయకులు. ఎప్పుడు రాజకీయ నాయకులు రాష్ట్రం కోసం, ప్రజల కోసం చూస్తారు. కానీ ఇవాళ నిజంగా చాలా బాధతో మాట్లాడుతున్నాను. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు ఆ పార్టీ కాబట్టి జూపడన్నకి నేను ప్రజాస్వామ్యంగా మాట్లాడతాడు, కానీ తప్పట్లా ఆయన కూడా. ఎస్, మీరు పరామర్శించుకోండి. మీ నాయకుడు తప్పు చేసినా ఒప్పు చేసినా మీ పార్టీ కాబట్టి మీరు పరామర్శించండి, తప్పులేదు దాంట్లో. ఖచ్చితంగా వెళ్ళాలి, నాయకుడు లక్ష్యమే. మీ ఒక లీడర్ ఇబ్బంది పడుతుంటే వెళ్ళాలి. అది ఏ రకమైన ఇబ్బంది ఆదుకోవటంలో మీరు వెళ్ళటంలో తప్పు పట్టం మేము. కానీ ఇదా రోడ్లన్నీ ఆపుకుని బల ప్రదర్శన? మీరు వెళ్తాం దానికి క్రేన్తో దండలు పెట్టుకుని ఊరేగుతూ వెళ్ళేది, ఇది పరామర్శ ఉందా దీన్ని? ఈజిట్ వే? చెప్పండి ఎవరైనా సరే దానికి. ఖచ్చితంగా మీరు జైలుకి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు ఎట్లా వెళ్ళాలి? మీరు ఎట్లా వెళ్తున్నారు? మన సత్యనపల్లి వచ్చాడు,
ఒక చచ్చిపోయాడు ఒక మనిషి. నిన్న శ్రీకాకుళం వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది చూసాం, లేడీ ఎస్ఐని ఇబ్బంది పెట్టారు. నేనంటే మీరు వెళ్ళండి, మీరు పని చేసుకోండి. ఇది కాదు కదా, మీరు పర్మిషన్ ఏం తీసుకుంటున్నారు? మీరు జైలు దగ్గర పరామర్శనే వెళ్తున్నారు, కానీ మీరు చేస్తుంది ఏంటి? జనాన్ని పోగొట్టింది దీనికి. దానికి రోడ్లు అంట, ట్రాఫిక్ జామ్లు ఎందుకు? మీ ఇష్టానుసారంగా దానికి దండలేంటి, కేంద్రులతో దండలేంటి? అరే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఎవరో ఫ్లెక్సీ పెట్టారని చెప్పేసి చూపడానికి అంత కోపం వస్తుంది. ఆ ఫ్లెక్సీ సరే వీళ్ళు పెట్టారా వాళ్ళు పెట్టారా చేసి ఎవరైనా పెడతారు ఇవాళ? మీరు రక్తాలు చిందిస్తూ పొట్టేళ్ళు కొట్టుకున్నట్టు కొడతామని చెప్పేసి, నరుకుతామని చెప్పేసి ఫ్లెక్సీలు పెడుతున్నప్పుడు అది ప్రజాస్వామ్యత్వమే? అది అంటే మీకు ఒక చట్టం అని ఇంకోటికి ఒక చట్టం ఉంటుందా? చాలా బాధేస్తుంది వర్మ గారు. అసలు నిజంగా ఎటుపోతున్నాము? దేనికోసం రాజకీయాలు? ఎందుకోసం మనం లీడర్లు అని చెప్పుకుంటున్నాం? నిజంగా మనం పొలిటీషియన్ మనం రాజకీయ నాయకుడు చేసే పనిలే చేస్తున్నాం మనం? దుర్మార్గం. సరే ఎమ్మెల్యే తప్పు చేశాడా లేదా అనేది తీసి పక్కన పెడితే ఆయన మీద కేసు ఉంది. మీరు వెళ్ళండి జైలుకి, ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రకారంగా మీ లీడర్ లేకుండా మీరు అక్కడికి వెళ్తా ఉంటే వెళ్ళండి. కానీ ఎట్లా వెళ్తున్నాం మనం? ఏమి సిగ్నల్ ఇస్తున్నాం మనం? అంతమంది యువతను పోగు చేయాలన్నా, అంతమంది కుర్రాళ్ళు పోగు చేయాలా? అదేమంటే మావాడు బయట రంగానే వచ్చేస్తారు. బయట రంగానే వచ్చేసేది ఏంటండి? వెళ్తున్న సిస్టమ్ మనం ఏ పని మీద వెళ్తున్నాం అనేది ఉంటుంది కదా. కొంత సావుకి తద్దాలకి అన్నిటి కుటే మంత్రం అన్నట్టుగా మనం ఎక్కడికి వెళ్తున్నాము, దేనికోసం వెళ్తున్నాం మినిమం ఉండాలి కదా. అంటే ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వరా అంటే అదే ప్రతిపక్ష నాయకుడిగా అనుకున్నప్పుడు అసెంబ్లీకి ఎంత అట్లా మీరు మాట్లాడొచ్చి ఇవన్నీ నిలిచి నేను కూడా కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ పార్టీ వల్ల నేను కోరుతుంది ఏంటంటే, మీరు అన్నారు కదా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, రాక్షస పాలన జరుగుతుంది, నిలదండి అబ్బా వచ్చి అసెంబ్లీలో. ఎవరు చెప్పారు మిమ్మల్ని? అసెంబ్లీలో నిలదేయాల్సింది వదిలేసేసి రోడ్ల మీద మీ ఇష్టానుసారంగా ప్రజలందరికీ ఇబ్బంది కలిగే విధంగా మీరు చేస్తూ అదేమంటే ప్రజాస్వామ్యం ఇదేనా? రాజ్యాంగం నడవట్లేదు మాట్లాడితే రెడ్ బుక్ ఏందండి? ప్రతి ఒక్కళ్ళకి అదే భాష చూపడం దగ్గర నుంచి అది కోరట్లా. రాజ్యాంగం, భారత రాజ్యాంగం, మనకు ఒక రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం అనంటే మాట్లాడితే ఒకళ్ళైనా ఆ రాజ్యాంగం అని, ఒకళ్ళైనా ఈ రాజ్యాంగం అని, ఒకళ్ళైనా ఆ పార్టీ అని, ఒకళ్ళైనా ఈ పార్టీ అని. ఇవాళ ఎట్టి పరిస్థితి ఏ పరిస్థితికి వచ్చారు? ఇవాళ ఒక పార్టీ పేరు పెట్టి పిలిచేటటువంటి పరిస్థితి కూడా లేకుండా తయారైంది ఆంధ్ర రాష్ట్రం. ఇదేనా మనం చెప్పాల్సింది పిల్లలకి? రేపు భావితరాలకి మనం ఇదే చదువుదామా? అంటే ఒక పార్టీకి ఒక పేరు ఉంటే ఆ పార్టీ పేరు కూడా పలకకుండా ఇంకొక పదవ పాడుకునేటటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చాం మనం. ఇదేనా మనందరం? మనం మేధావులమా? నిజంగా రాజకీయ నాయకులమని మనం దేని కోసం వచ్చాం? అసలు మనం ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నాం? అసలు ఒకసారి డిబేట్ లో మాట్లాడతాకుండా ఇబ్బందులు వస్తుంది వర్మ గారు. నిజంగా ఎవరిని సమర్థించాలి, ఎవరు నపోజ్ చేయాలి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇది, దేనికోసం, ఎవరి కోసం? అరే మీరు గతంలో 5 సంవత్సరాలు మంచి పరిపాలన చేస్తే ఇవాళ మీరు 11కు వచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా. వచ్చారు పని ఇవాళని మీరు ప్రజాస్వామ్యంగా ఉండండి. మీరు అదేమంటే మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం. ఏం రెడ్ బుక్ రాజ్యాంగం? నిజంగా చూపడం అన్న మాటకు నేను కూడా కొంత యాక్సెప్ట్ చేస్తా. నిజంగా ఫెయిలే. ఎందుకు ఫెయిల్ అంటే మిమ్మల్ని అసలు రోడ్డు మీదకి రానివ్వడం వల్ల ఫెయిల్. ఇవాళ ఇన్ని 3 ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత పోలీసులు నిజంగా ఎట్లా మిమ్మల్ని చెప్పేదేంటి, మీరు చేస్తున్నదేంటి? మిమ్మల్ని రానివ్వటం అనే దాంట్లో ఫెయిల్ అయింది పోలీసు. నిజంగా రానివ్వకూడదు నేనే చెప్తున్నా. వాళ్ళ ఒక ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాడిని, ప్రజాస్వామ్యంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ఒక పార్టీలో ఉన్నవాడిని నేనైతే చెప్తాను కదా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఆ పరామర్శకు రానివ్వకూడదు. వస్తే మీరు ఒక్కళ్ళ కారుతో వచ్చి పరామర్శించాలని చెప్పాలి పోలీసులు. మాట్లాడితే మేమేదో 30 యాక్ట్ ఉందని చెప్పాము, వాళ్ళకి ఏదో 4 వెహికల్స్ పర్మిషన్ ఇచ్చాము అని అనటము. తీరా మొత్తం ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళు మొత్తం ఇబ్బంది పడతాం, ఆ ఊరు వాళ్ళు మొత్తం ఇబ్బంది పడతాం. వినిపిస్తుందా? వినిపిస్తున్నారు కాదండి, ఆయన్ని పరామర్శకి రానివ్వకూడదు అంటే సాధ్యపడుతుందా? నేను చెప్తున్నాను, మీరు చేస్తున్న దానికి ఏంటంటే పరామర్శ వెళ్ళాలి ఖచ్చితంగా. కానీ మీరేం చేస్తున్నారు పరామర్శ పేరుతో? నేను అది అడుగుతున్నాను. పరామర్శ పేరుతో మీరు చేస్తుందండి బీయింగ్ ఎక్స్ సీఎం హోదాలో. ఒకసారి సీఎం చేశారు మీరు. మీరేమి ఇల్లిటరేట్ పీపుల్ కాదు. మీరు పార్లమెంట్ చేసావు, ఎక్స్ సీఎం. ఇవాళ ఎమ్మెల్యేగా ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తివి. ఏంటి పరామర్శ? ఆ పరామర్శ విధానం అదా? అంటే మీరు మొదలు పెట్టిన దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వెళ్ళేదాకా కూడా మీరు రోడ్డు బ్లాక్ చేస్తారా? మీ ఇష్టానుసారంగా రోడ్డు మీద బైక్ వేసుకుని తిరుగుతారా? పరామర్శ అంటే దానికి నేను చెప్తున్నాను, మనం ప్రజాస్వామ్యంగా మనం ఉండాలి కదా. మనం ప్రజాస్వామ్యంగా మనం ఉండకుండా ఎదుటి వాడిని అడిగితే ఎట్లా?
నువ్వు ఎట్లా ఉంటావో ఎదుటి బట్టి ఉంటది. అందుకని నేను నరుక్కుంటూ పోతాను, ఎదుటి మాత్రం చూస్తూ ఉండాలి అంటే మనలాంటి వాళ్ళమైనా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో సరిచేసే మార్గంలో వెళ్ళకపోతే భవిష్యత్తులో నిజంగా రాజకీయం అంటే ఒకటి తన్నుకునే విధానికి వస్తారు ఇవాళ. తన్నుకుందామనే పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో. ఓకే అండి, ఓకే గాదే గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఏంటి ఆయన ఏదో పరామర్శకు వెళ్తే ఫ్లెక్సీలు పెట్టి గో బ్యాక్ జగన్ అనడం, ఇదేం వైఖరి, ఇది పద్ధత? మొన్న ఏదో హెలికాప్టర్ దగ్గర ఇద్దరే కానిస్టేబుల్ని పెట్టారట, ఆయన కోసం తండోపుతండాలుగా జనాలు తరిగి వస్తుంటే ఆయనకి ఏదో ప్రాణభయం ఉంది, సెక్యూరిటీ తగ్గించేశారు, ఏదో జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో గో బ్యాక్ అని చెప్పడం ఎక్కడికక్కడ అడ్డుకున్నారట. ఆయన కోసం ఆయన చూడడానికి వచ్చేవారు అభిమానులందరినీ కూడా రానివ్వలేదట. నమస్తే సార్, మీకు చర్చలో పాల్గొన్న వెంకటేశ్వర గారికి, ఆంజనేయులు గారికి, అలాగే జూపూడి గారికి, 99 వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే. ఆలస్యంగా జాయిన్ అయ్యాం అనుకోండి, కొంత చర్చ జరిగి ఉంటుంది ఇప్పటికే. ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఏ రాజ్యాంగం అయితే ఆ హక్కుని కల్పించిందో ఆ రాజ్యాంగం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉందా లేదా అని ఒక్కసారి పరిస్థితి చూసుకోవాల్సినటువంటి అవసరం. రాజకీయాలే మాట్లాడుకోవటం, రాజకీయ విమర్శలే చేసుకోవటం, రాజకీయ పరమైనటువంటి వాటి గురించి చర్చించుకోవటం, తుమ్మినా అదే దగ్గినా అదే వాటి గురించే మాట్లాడుకోవటం. రాజకీయ నాయకులు రాజకీయాలు చేయకుండా రాజకీయ నాయకులు రాజకీయాలు చేయొచ్చు, కానీ రాజకీయ నాయకులు రాజకీయాలు చేయటం అనేది ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉండాలి. దానిలో ఉన్నటువంటి లోపాలు, ఇప్పుడు ఏదైనా ఒక పథకాన్ని తీసుకొచ్చారు, ఆ పథకంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించేట్టు ఉండాలి. మహానుభావుడు గాంధీజీ చెప్పినట్టుగా ఏదైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి అందే విధంగా నిర్ణయం ఉండాలి అని చెప్పిన ఆయన సూచన అమలవుతా ఉందా లేదా అమలు అవ్వకుండా ప్రభుత్వం ఏదైనా అటువంటి నిర్ణయం తీసుకుంటే వాటి మీద మాట్లాడాలి. రాజకీయాలు దానికోసం. సరే అయినా అంటే ఇప్పుడు లేదనా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గాంధీ గారు ఆయన ఆలోచన సరలో లేకపోతే ఆయన సూచనలో అంటే ఇప్పుడు అమలు అవుతున్నది, గతంలో అమలు అవ్వలేదు, అదా మీ అభిప్రాయం? అదే వస్తుందా సార్? ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్స్ ఒకళ్ళలో పెట్టారు అన్నారు. ఇప్పుడు భద్రతకి సంబంధించి లేదా ఇతరత్రకు సంబంధించి ప్రభుత్వం కొన్ని ఆదేశాలు ఒక నియమ నిబంధనలకు లోబడి చేస్తూ ఉంటుంది. మీకు ఆ నియమ నిబంధనలో ఏదైనా లోపాలు కనపడినట్టుగా అనిపిస్తే మనకి రాజ్యాంగం అంబేద్కర్ గారు అందించారు, దానిలోనే ప్రతి దానికి ఏ వ్యవస్థకి పూర్తి హక్కులని ఇవ్వకుండా ఆయన చెక్స్ పెట్టారు అన్నిటికీ కూడా. ఒకవేళ ప్రభుత్వం ఓకే ఇలా వ్యవహరించలేదు లేదా ప్రభుత్వం సరిపడినంత ఇవ్వలేదు అనేది మీ భావన అయితే, నియమ నిబంధనల ప్రకారం వెళ్ళలేదంటే ఆశ్రయించడానికి న్యాయస్థానం ఉందిగా. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళారు, వెళ్తే అక్కడ నోటీస్ ఇచ్చారు ఆయనకి వెళ్ళటానికి ఇల్లేదని. మేము అదేమి అక్కడ అల్లరల్లరి చేయలే, ఆగం చేయలేదు కదా సార్. మేము అది పుచ్చుకుని ఏం చేసాం, న్యాయస్థానానికి వెళ్ళాం. అయ్యా మేము ఇట్లా వెళ్తానికి ప్రయత్నిస్తే మమ్మల్ని అక్కడే ఎయిర్పోర్ట్ లో నిర్బంధించారు, అదేమండి నోటీస్ ఇచ్చారు అంటే ఆనాడు సాక్షాత్తు డీజీపీ గారినే హైకోర్టు పిలిపించి చదవండి మీరు ఏ విధంగా ఇచ్చారో అని చెప్పి అన్నారు. మేము ఎందుకంటే మాకు దాని మీద నమ్మకం ఉంది, వ్యవస్థల మీద నమ్మకం ఉంది. ఇది ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను మీకు. వ్యవస్థల మీద నమ్మకం ఉండటానికి నమ్మకం లేకపోవటానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం. నాకు ఉండొచ్చు బలవంతుడినే నేను, నాకు అహంకారం ఉండొచ్చు, నేను ఏమైనా చేయగలనేటువంటి మొండితనం ఉండొచ్చు, కానీ ఇప్పుడు నాకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే కారు నా చేతిలో ఉంది కదా అని నేను తొక్కుకుంటే వెళ్ళమని కాదు కదా సార్. నాకు కొన్ని పరిమితులు ఉంటాయి. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే కారు నా చేతిలో ఉన్న, 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే కారు నా చేతిలో ఉన్న తొక్కుకుంటే వెళ్ళమని కాదు, నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలని ఉల్లంఘించారు అని ఎవరైనా భావిస్తే, ఎవరైనా దానికోసమే కదా ఇక్కడ ఎవరిని ఎక్కువ తక్కువ చేయలేదు. అదే చెప్తా ఉంది, అందరూ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి లోబడి ప్రతిరోజు రామకృష్ణ గారు ఇవన్నీ మనం చర్చించుకున్నాం, నా పాయింట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడేది కూడా గో బ్యాక్ అనవలసిన అవసరం ఏమొచ్చింది? ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొట్టడం ఏంటి? అక్కడ చాలా మంది వచ్చారు, వాళ్ళు ఏమైనా తిరగబడ్డ లేకపోతే ఆ ఫ్లెక్సీలు చించినా లేకపోతే ఎవరు పెట్టారో అని వాళ్ళ మీదకి దాడులు చేసినా లా అండ్ ఆర్డర్ తప్పుతుంది కదా. దేనికి గో బ్యాక్ అని పెట్టారన్నది వాళ్ళు మాట్లాడే అంశం. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు అదే సార్ నేను అనేది, అందుకే చెప్తా ఉంది మీకు. ఇప్పుడు మనం సాక్షాత్తు మాజీ చీఫ్ మినిస్టర్ గారు
అమరావతి పర్యటనకి వెళ్తున్న సందర్భంగా ఆయన మీద రాళ్లును ఏదో వేసే పరిస్థితి ఉన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి డీజీపీ గారు ఏదో మనుషుల్లో ఉన్నటువంటి దానికి అదే వాళ్ళకున్న ఆవేశాలకి వాళ్ళు చేసేదాన్ని మనం ప్రజాస్వామ్యంలో మళ్ళీ లోకేష్ గారు బొమ్మేసి మరీ పెట్టారు, అది చూడండి మా వాళ్ళు ఇంటర్నెట్ సార్ వినండి ఒక్క నిమిషం వరం గారు. ఆ రోజు చూడండి ఒక్క నిమిషం సార్, మనం అంటే ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకి వాదన సమాధానం కాదు. నేను వాదన కూడా వెళ్ళే మనిషిని కాదు. నేను చెప్తా ఉంది మనకి అవసరం వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం గుర్తుకు రావటం, మనకు అవసరం వచ్చినప్పుడే న్యాయ వ్యవస్థ అంతా కూడా మన ప్రజాస్వామ్యాన్ని మన యొక్క హక్కుల్ని కాపాడాలని కోరుకునే ముందు మనం బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరికితంగా ఉన్నాము అనేది కూడా ఒక్క క్షణం ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇదేమి తెలిసిన పుస్తకమే సార్, నేను ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఇవాళ ఏమవుతుందంటే ఒకప్పుడంటే పేపర్ లో రాస్తే 10 రోజుల తర్వాత పేపర్ కనపడకుండా చేస్తే జీవితంలో కనపడేది కాదు. ఇవాళ యూట్యూబ్ లో 99 టీవీ అని చెప్పి కొడితే ఎవరేం మాట్లాడారు అనేది 10 ఏళ్ళ నాటి మాట్లాడిన మాటలు కూడా అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు. నేను చెప్తున్నా వస్తున్నా సార్, నేను అనేది విమర్శ. మీరు అక్కడ చెప్పారు ఆయన బొమ్మేసి ఎవరు పెట్టారు, ఆయన పెట్టిన దానికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, అసలు ఏమైందా, మీరు ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడండి. మీకేం శత్రువులు కాదు కదా, మీరు ప్రజల దగ్గరికే కదా వెళ్ళారు. ఏమయ్యా మీకేమి సమస్య, మీకేమిటని చెప్పి మాట్లాడండి. అక్కడ లోకేష్ గారు బొమ్మ పెట్టారండి, లోకేష్ గారు బొమ్మ పెట్టారు, అది ఎవరిని అడుగుతారు ఆయన. మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను. అదేనండి, లోకేష్ గారు బొమ్మ పెట్టి ఆ పోస్టర్లు వేశారు, ఇది రాజకీయ దురుద్దేశంతో చేశారని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఇల్లు అడుగుతారా, లోకేష్ గారు ఏంటంటే మీ ప్రాబ్లం, ఎందుకు నన్ను వెళ్ళలేదని అడుగుతారా జగన్మోహన్ రెడ్డి? లోకేష్ గారిని వెళ్ళి చంద్రబాబు గారిని వెళ్ళి అడగమని ఎవరు చెప్పారు సార్? అక్కడ పోస్టర్లు అవే ఉన్నాయండి. నేను చెప్పేది ఏంటంటే వారు ఎందుకు పెట్టారు అనేది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది చర్చలో పాల్గొన్న అందరికీ తెలుసు కదా. ఎందుకు ఈయన పరామర్శకు వెళ్ళేటువంటి ఆయన వల్ల ఇబ్బంది కలిగిన వాళ్ళ యొక్క చేసినటువంటి దానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ నేను మరలా చెప్పేది ఏంటంటే, మీరు ప్రజాస్వామ్యం యొక్క పునాదులని వ్యవస్థల్ని పటిష్టం చేసేటువంటి క్రమంలో మీకు అవకాశం కలిగినప్పుడు వాటిని ఏ విధంగా బలహీనపరిచారో ఒకసారి ఆలోచించుకుంటే దాని విలువన ఇప్పుడైనా గ్రహించుకోమని చెప్తా ఉన్నాను. అందుకే చెప్తా ఉంది, అధికారం అనేది ఒక వెపనం, దాన్ని సక్రమంగా వినియోగిస్తే అది సక్రమంగా వినియోగించబడుతుంది, రక్షణ కోసం వినియోగించబడుతుంది. అందుకనే చాలా సార్లు నేను చెప్పేది అదే వరం గారు, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇప్పుడు వెళ్ళే పరామర్శకు సంబంధించి వెళ్ళొచ్చు, వాళ్ళ నాయకుడిని జైల్లో పెట్టారు. ఇప్పుడు సరే ఈ పరామర్శ ఒక ఎత్తు, గతం ఇప్పుడు ఈ నెల్లి అక్కడ మాట్లాడినటువంటి మాటలు, అక్కడికి వెళ్ళి ఏది ఆ యాక్సిడెంట్ లో చనిపోతే ఆయన, ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన ఆయనకి సంబంధించి ఏజితో మాట్లాడతాం. దీన్ని నాకు తెలిసి మన ప్రభాకర్ గారు, జూపుడి గారు హర్షిస్తారా లేదా సమర్థిస్తారా? ఎవరైనా సమర్థిస్తారా? కాదని చనిపోయిన వ్యక్తిని ఎవరైనా పరామర్శిస్తారు, చనిపోయిన వ్యక్తి పట్ల సానుభూతి చూపిస్తారు. అందులో యాక్సిడెంట్ లో చనిపోవటం అంటే అది ఒక రకంగా అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, కుటుంబాన్ని చిందరవందర చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళి దాని మీద ఏదో కుండు మీద కారం చల్లినట్టుగా ఆ వయసు అయిపోయింది ఏం మాట్లాడుతారు? నేను ఎక్కడ చూడాలి, నేను అందుకే చెప్తున్నాను. ఈ మధ్య నేను మాట్లాడటం కూడా ఎందుకు తగ్గించానంటే, మేము నేర్చుకున్న సిలబస్ వేరు, రాజకీయాల్లో మేము చదువుకున్నటువంటి సిలబస్ వేరు, మేము తిరిగినటువంటి నాయకత్వాలు వేరు, నాయకులు. ఇవాళ ఏ నాయకుడైనా మాట్లాడతాడా సార్? నాకు తెలిసి మాట్లాడతారు నేను అనుకోను. ఎవరైనా చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శిస్తారు, సరే కాదు మీ పార్టీ వాళ్ళని పరామర్శించాలి వెళ్ళినప్పుడైనా సానుభూతిగా మాట్లాడతారు. అంతేగాని అరెస్ట్ అయిన వాళ్ళకి సంబంధించి సార్ అరెస్ట్ కూడా ఏ పరిస్థితుల్లో జరిగిందో టీవీల్లోనూ పేపర్లోనే మీరు చూశారు. అదే ఇట్లా జరిగిందా, అయ్యో ఇట్లా ఎందుకు చేశాడు మా నాయకుడు, రామకృష్ణ గారు చర్చిద్దాం. జూపుడు గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ దాని మీద మీరు మాట్లాడేది. కానీ కృష్ణాంజనేయులు గారు, వర్మ గారు నమస్తే. నమస్తే మెంబర్స్ కూడా నమస్కారం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా ఒక ప్రోగ్రామ్కి వెళ్తుంటే, సరే అది పరామర్శో లేకపోతే వేరేదో లేకపోతే ములాఖత్కో వెళ్తున్నప్పుడు తండోపతండాలుగా జనాలు వస్తున్నారట. అది వారం లేక కూటమి ప్రభుత్వం గో బ్యాక్ అంటూ రెచ్చగొట్టే విధంగా పెడుతున్నారట. వీళ్ళు కానీ రెచ్చిపోకే లా అండ్ ఆర్డర్ ఎలా వెళ్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో కుట్ర పండుతున్నారు, ఆయనకి సెక్యూరిటీ తగ్గించారు, ఆయనకి ప్రాణహాని ఉంది, అలాగే మొన్న వెళ్ళి ఎంపీలు అమిత్ షా గారిని కలవడం, ఇవన్నీ ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఫ్లెక్సీలు ఏం జరుగుతుంది అసలు? ఆ ఫ్లెక్సీలో మళ్ళీ ఏంటి, లోకేష్ గారి ఫోటో వేసి. వర్మ గారు, ఇందాక ఇద్దరు అధికార పక్షానికి సంబంధించినటువంటి ఇద్దరు మాట్లాడారు. వెంకటేశ్వరరావు గారు ఏమంటున్నారు,
అసలు జగన్మోహన్ రెడ్డిని బయటికి రానియటమే మేము చేసిన తప్పు, రానియకూడదు అని చెప్తున్నారు. ఈయన అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం జనసేనకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రామకృష్ణ గారు ఏం చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ తరఫున మా చంద్రబాబు నాయుడు ఆ రోజున అడ్డుకున్నారు, మా చంద్రబాబు నాయుడు అలా చేశారు, ఇలా చేశారు, జగన్మోహన్ రెడ్డి పరామర్శలు సరిగ్గా లేవు అని మాట్లాడారు. వీళ్ళిద్దరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, వీళ్ళు అధికారంలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. రెండో అంశం ఏంటి అని అంటే, మీ పర్మిషన్తో మీరు మీ దయాదాక్షిణ్యాలతో జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వెళ్ళట్లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మీ దయాదాక్షిణ్యాలు కాదు. ఎవరు దయాదాక్షిణ్యాలు? భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి పౌరుడికి, ప్రతి రాజకీయ పార్టీకి తన యొక్క కార్యక్రమాలు చేసుకునేటువంటి హక్కు, అధికారము భారత రాజ్యాంగము, భారత చట్టాలు కల్పించినటువంటి వ్యవహారం. వాటిని అమలు చేసేటువంటి బాధ్యత మాత్రమే ప్రభుత్వం మీ దగ్గర ఉంది. అంతే తప్ప మేమేదో పర్మిషన్ ఇచ్చాము, నీకు పర్మిషన్ ఇవ్వటమే గొప్ప అని ఇలాంటి మాటలు మాట్లాడుకోవటం వల్ల ఈ విధమైనటువంటి అతిశయోక్తులు, ఈ విధమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నిటినీ మీరు ఒక్కసారి గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి అంశాలని గుర్తు తెచ్చుకోండి. నాకు రామకృష్ణ గారు చెప్పారు కదా, మా చంద్రబాబు నాయుడు వెళ్తే చెప్పులు వేయించాడు, అమరావతికి వెళ్తే అప్పుడు డీజీపీ ఇలా అన్నాడు. ఇంకా మీకు చెప్తాను కావాలంటే. చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్తే కూడా కుప్పంలో ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటాపోటీ ర్యాలీ పిలిపించారు. ఎదురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టారు. యువగళం పాదయాత్రకు సంబంధించినటువంటి సందర్భంలో యువగళం పాదయాత్రలోకి వైసీపీ జెండాలు తీసుకొని వచ్చారు. ఇవన్నీ చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అధికారం ఉందని బలుపుతో వ్యవహరించి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఇలా కుదరదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నీ అప్రజాస్వామిక చర్యల్ని వ్యతిరేకిస్తున్నావని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి 175కు 175 కావాలని కోరుకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావని 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ మేము అదే చేస్తాం, మళ్ళీ మేము మాకు అధికారం వచ్చింది కదా వాడు చేయలేదా అని అంటే మరి మీరు కూడా మూలను కూర్చోటానికి సిద్ధమవుతున్నారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మొన్ననే బోండా ఉమామహేశ్వరరావు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసన దీక్ష చేస్తున్నారు. నిరసన దీక్ష చేస్తే సమాధానం చెప్పండి, సమాధానం చెప్పకపోతే లేదు. వాళ్ళు చట్ట వ్యతిరేకంగా నిరసన దీక్ష చేస్తే పోలీసులు అడ్డుకుంటారు. అంతే తప్ప బోండా ఉమామహేశ్వరరావు ఎవరండి జెండా కర్రలు పెట్టుకొని వెళ్ళి దాడి చేయటానికి? ఎమ్మెల్యే నువ్వు ల్యాండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుంటావా? ఎమ్మెల్యే నువ్వు ల్యాండ్ ఆర్డర్ని అతిక్రమిస్తావా? ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోతాడు, జనాన్ని వేసుకొని పోతాడు, పర్యటన చేస్తాడు, పరామర్శించుకుంటాడు, వస్తాడు, ఏమయ్యేది కాదు. ఏమైంది అదనంగా ఇప్పుడు ఈ రోజున ఫ్లెక్సీలు పెట్టడం వల్ల వీళ్ళ యొక్క యారగెన్సీ అనేటువంటిది, వీళ్ళు రెచ్చగొట్టేటువంటి వ్యవహారము. నీకు 164 సీట్లు ఇచ్చారే కూటమికి, 21 ఎంపీ సీట్లు ఇచ్చారే, మీరు ఎంత అనుకువగా వ్యవహరించాలి? 11 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి నువ్వు అవకాశం ఇచ్చి రెచ్చగొట్టేటువంటి ఫ్లెక్సీలు పెట్టి గొడవ జరిగేటువంటి విధంగా చేసి, ఆ గొడవ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తే గొడవలు జరుగుతున్నాయి, శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది, జగన్మోహన్ రెడ్డికి మేము పర్మిషన్లు ఇవ్వము అని చెప్పాలని అనుకుంటున్నారా? ఇలాగనే చేశాడు, అది కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. కందుకూరులో ప్రతిపక్ష నాయకుడు పర్యటన, చంద్రబాబు నాయుడు పర్యటన, తొక్కిసలాటలో చనిపోయారు. గుంటూరులో తెలుగుదేశం వాళ్ళ మీటింగు, తొక్కిసలాటలో చనిపోయారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం వాళ్ళందరూ మీటింగ్లు పెడితే జనం చచ్చిపోతున్నారు అని జీవో ఒకటి తీసుకొచ్చాడు. అప్రజాస్వామికంగా కోర్టు నిర్ద్వందంగా కొట్టివేసింది. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే మీరు చేస్తున్నారు. మీరు వచ్చి 2.5 ఏళ్ళు కాలేదు కదా, మీకు 64 సీట్లు ఇస్తే 2.5 ఏళ్ళు కూడా కాలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో కాళ్ళు పెడతా అంటే ఏమనాలి అసలు మిమ్మల్ని? రైట్ అండి, రైట్ రైట్ రైట్. జూపుడు గారు ఇందాక మనం మాట్లాడింది వచ్చిందా? డౌట్ వచ్చింది. ఫస్ట్ ఇందాక మనం మాట్లాడినప్పుడు రామకృష్ణ గారు, తర్వాత సోదరులు కృష్ణాంజనేయులు గారు విన్నారా వాళ్ళ మాటలు? గాదన్న గారు అంటే ఇప్పుడు విన్నాను, తర్వాత విన్నాను.
నాకు ఓవరాల్గా అంటే గాదెన్నకి ఎందుకో చాలా కోపం వచ్చినట్టుంది ఈరోజు. అసలు పర్మిషనే జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్పు యాత్రకి ఇవ్వకూడదు, పరామర్శలకు ఇవ్వకూడదు అన్న దశలో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిగా మాత్రమే కాకుండా ఒక ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడే వ్యక్తి కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కోర్స్ మీ టోన్ కూడా ప్రజాస్వామ్యానికి అనుకూలంగానే మీ టోన్ కూడా ఉంది. మీకు కూడా అంటే అది మాత్రమే గుర్తు చేయాలి. అంటే ఒక జర్నలిస్ట్గా కానీ లేకపోతే ప్రజాస్వామ్యవాది కానీ ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కానీ మనం కోర్స్ ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ గతంలో మేము అధికారంలో ఉన్నాం కదా. ఇందాక కృష్ణాంజనేయులు గారు చాలా విషయాలు గుర్తు చేశారు. వాళ్ళు చేసిన తప్పులే మీరు చేస్తున్నారని. అంటే ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయో లేదో, లేదా వస్తే వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నియంత్రించగలరా ఈ విధంగా నేను అడుగుతున్నాను. ఇప్పుడే మీరు ఒక పరామర్శకే బెంబేలెత్తిపోయి ఇన్ని కండిషన్లు, ఇంత గోబ్యాక్, ఇంత రహస్యమైనటువంటి లేకపోతే ధైర్యం లేనటువంటి అసూయ అనేటువంటి అంశాలు మీరు ముందుకు తీసుకొస్తున్నారే. రేపు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వస్తున్నాడు. తండోపతండాలుగా గ్రామాలే కదిలి వస్తాయి. పాదయాత్రను మీరు ఏం చేయబోతారు నాకు తెలిసి ఆపుతారా? కాదనా? పాదయాత్రకు పర్మిషన్ లేదు కాబట్టి ఆపేస్తామని చెప్తారా? ఆ సాహసం కూడా ఏమైనా చేయదలుచుకుంటే చేయండి. కానీ చరిత్రను మీరు వక్రీకరించే అంశాలను కానీ లేకపోతే చూయించే మార్గాలను కానీ ఎన్నుకోబోకండి. ఈరోజు నేను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేకమైనటువంటి ప్రజాస్వామిక ఉద్యమాలని మీ ముందు ఒక ఇలిస్ట్రేషన్గా నేను పెట్టదలుచుకున్నాను. ఇటీవల రీసెంట్గా జరిగినటువంటి జంతర్ మంతర్ ఢిల్లీలో జరిగిన విద్యార్థులు, నిరుద్యోగులు, దాని తర్వాత వచ్చినట్టు ఒక ఆలోచన ఏంటో తెలుసా? అసలు జంతర్ మంతర్నే క్లోజ్ చేస్తే ఇలాంటి నిరసన జరగవు కదా. ఎవరిచ్చారో తెలీదు. తెలంగాణలో గత టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ని, ధర్నా చౌక్ని మూసేశారు, మళ్ళీ ఓపెన్ చేసుకున్నారు. అవును. అంటే మీరు ధర్నాలు చేయొద్దని అధికారంలో ఉంటే, అరే ఇంత ఫ్యాసిజమా, ఇంత అహంకారమా? అసలు మీ బూర్జువా మనస్తత్వాలన్నీ కూడా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచేంత వరకే ఉంటారా? గెలిచిన తర్వాత మీరు వేరే మనుషులుగా ప్రవర్తిస్తారు. ఏంటి గాదయ్య నవ్వుతున్నారు ఆయన అంత ఎమోషనల్గా మాట్లాడితేని? అంటే గెలిచేంత వరకు మీరు అంత నటన, మీరు యాక్టర్లు అవ్వచ్చు, మీకు అన్ని అవార్డులు ఇచ్చి ఉండొచ్చు, అనేక సినిమాల్లో చేసి ఉండొచ్చు, లేకపోతే మీరు పెద్ద పెద్ద యాక్టర్లకి అల్లుళ్ళు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు. అరే ప్రజా జీవితంలో ప్రజలు చూస్తారు కదా. ఇలాంటి అంశాన్ని జంతర్ మంతర్లో మెయిన్ మీడియా స్ట్రీమ్ మొత్తం క్లోజ్ చేస్తే సోషల్ మీడియా బయటకు వచ్చి మొత్తాన్ని చూపించారు. ఈరోజు మీడియా చూస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి మాట, ప్రతి నడవడిక, మనం ప్రవర్తించే విధానం, పీపుల్ ఆర్ లిజనింగ్ అండ్ దే ఆర్ వాచింగ్. పెట్టండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంక్షలు పెట్టండి, మీ చేతనైతే పెట్టండి. నేను ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ టు ది గవర్నమెంట్ అండ్ ది రిప్రజెంటేటివ్స్ హూ ఆర్ టాకింగ్, హూ ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూస్ అన్డెమోక్రటికల్లీ, వాళ్ళకు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. పెట్టి చూడండి ఒకసారి ఆంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు కానీ, మీరు దురాఘాతాలకి పాల్పడితే పరామర్శించడానికి వెళ్తున్న మనిషికి అనేక మంది వెల్కమ్ పలుకుతూ ఉంటే వాళ్ళని చూడకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళండి. జైలుకి వెళ్తారా, జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారా, అక్కడికి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్తారా, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి. ఈ మధ్యలో మీరు ఎందుకు ఊరేగింపులుగా వెళ్తున్నారు? మీకు కొత్త ఇదేమన్నా? గతంలో మీరు ఎలా వెళ్ళారు? ప్రజాస్వామ్యం ఎలా ఉండింది? ఇవన్నీ మర్చిపోయి ఈరోజు నేను చెప్తున్నాను వర్మ గారు, ఆయన తీసుకున్నటువంటి జైల్లో ఉన్న ఒక వ్యక్తిని పరామర్శించడం కోసం, మా ఇష్టం అండి, మా నాయకుడు, మీ ఇష్టం వచ్చినట్టు జైల్లో పెడితే మేము పలకరించకుండా ఉంటామని మీరు భావిస్తారా? వెళ్తాం మేము. ఇది రాజకీయం కోసం మాత్రం కాదు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి రాజకీయ పార్టీ పెద్ద కార్యకర్త కానీ, నాయకుడు కానీ ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడతాం. మాట్లాడేదానికి మీరు ఆంక్షలు ఏంటి? ఎవరు చెప్పారు అసలు ఈ పద్ధతిలో? జగన్మోహన్ రెడ్డి గారు గో బ్యాక్, నువ్వు ఇక్కడ రావడానికి వీలు లేదు. పెట్టుకోండి, మీరు ఇంకా ఎక్కువ పెట్టండి. మీరు ఎన్ని ఇలాంటివి పెడతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ఆదరణ వస్తుంది. కానీ మీరు ధైర్యంగా ఎదుర్కొనే మార్గాలు ఏమైనా ఉంటే ఎంచుకోండి. మీరు మాతోటి డిబేట్లకు రాగలరా? కమాన్, ఇష్యూల మీద చర్చించగలరా? ఎస్, వీ వెల్కమ్. లేకపోతే ప్రజల్లోకి వెళ్దామా? కమ్, ఎడ్యుకేట్ చేద్దాం ఓకే జరుగుతున్న అంశాలని. మీరు అప్రజాస్వామికంగా ఉన్నంతకాలం మీ పరిపాలన, దాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం.
ప్రతిపక్ష పార్టీని మీరు తొక్కాలనుకుంటే మీ వల్ల కాదు. మీరు అనుకుంటున్నారేమో మీకన్నా మాకన్నా, అంటే మీకన్నా అంటే ఆ ప్రభుత్వంలో ఉన్న మీకు, ప్రతిపక్షంలో ఉన్న మాకు, మనందరికన్నా ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ప్రజలు చాలా డెమోక్రటిక్గా ప్రతి అంశాన్ని చూస్తారు. ప్రజలు ఊహకి అందనటువంటి అంశాల్లోకి మీరు వెళ్ళి నిరంకుశంగా మేము ఇలానే ఉంటాం అని మీరు చెప్పదలుచుకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని రైట్, ఓకే. గాదే గారు, కృష్ణాంజనేయులు గారు కానీ జూపుడన్న కానీ అర్థం చేసుకోవాల్సింది ఒకటే. అందుకే జూపుడు గారు అంటే ఎట్లాగో పార్టీ లైన్ కాబట్టి తప్పదు. కృష్ణాంజనేయులు గారు కూడా అర్థం చేసుకోవాలి. నేను మాట్లాడింది ఏంటంటే మేమేదో వాళ్ళని వద్దనే చెప్పే ప్రయత్నం కాదు. నేను ఎంత చెప్పింది కూడా మీకు స్పెసిఫిక్ గా మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. పరామర్శకి వెళ్ళొచ్చు, ఆయన ఇష్టం అది. నరికినాడు దగ్గర చూస్తాడా, పోడిసినాడు చేస్తాడా, లేకపోతే మన బంగాళ చేసిన పలకరించుకోమన్నాడు. మాకు అది అభ్యంతరం లేదు. నేను అంటుంది అది కాదు. నేను చెప్పిందండి అంటే ప్రజాస్వామ్యంలో నీకు హక్కు ఉంటుంది, ఎదుటోడికి హక్కు లేదా? రాజ్యాంగము ఒక్కడికే హక్కు కల్పించిందా? రాజ్యాంగం ఇచ్చిన హక్కు నీకే హక్కు ఇచ్చింది, నాకు హక్కు ఇచ్చింది. నీకు వెళ్ళటానికి హక్కు ఇచ్చినప్పుడు నన్ను తొక్కుకుంటూ వెళ్ళమని చెప్పలేదు మిమ్మల్ని. నేను చెప్తుంది అది. మీరు వెళ్ళండి ఖచ్చితంగా, కానీ ఎట్లా వెళ్తున్నారు దానికి మేమే ఆపాలని ప్రశ్న. నేను ఎందుకు అన్నానంటే అసలు పర్మిషన్ ఇవ్వకూడదని. మీరు చెప్తున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి? అండమక్రిట్ గా ఉన్నప్పుడు ఇవ్వకూడదు అనేది మన చట్టాలు చెప్తున్నాయి కదా. నేను దాన్ని కూడా చేశాను. ఎందుకు చెప్తున్నాను? సత్తిరిపల్లిలో పలకరించడానికి గుంటూరు దగ్గర నుంచి బల ప్రదర్శన చేసుకుంటూ వెళ్తుంటే కారు కింద పడి చచ్చినాగా ఆపుకొని పోయినటువంటి మనిషి ఆయన. నిన్న శ్రీకాకుళంలో చూసాం. వైజాగ్ నుంచి శ్రీకాకుళం 100 కిలోమీటర్లు ఉంటే ఇక్కడి నుంచే లేచి బండి మీద కూర్చుని ఈవెన్ పోలీసు వాళ్ళని కూడా అవుట్ రేట్ చేసేటటువంటి పరిస్థితుల్లో మీ కార్యకర్తలు ఉన్నారు. వీటిని సమర్థిస్తారా మీరు? ప్రజాస్వామ్య వదలు వీటిని సమర్థిస్తారా? ఇది కరెక్ట్ అనేది. అంటే ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద వెళ్తా ఎట్లయినా చేసుకుంటూ వెళ్ళొచ్చు, చంపుకుంటూ వెళ్ళొచ్చు, మన బంగాలు చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఆడవలసిన నరుకుతాం పొడుస్తామని చెప్పొచ్చు, లేదా ఫ్లెక్సీ పెట్టుకుని రప్ప పొట్టేలు నరికిన నడుతామని చెప్పొచ్చు. ఇవన్నిటికీ లేనటువంటి ప్రొవోకేషన్ ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదని చెప్తే అది ప్రొవోకేషన్ అవుతుందా? ఏం నాకు అర్థం కావట్లా. మరి కొద్దిగా నేను చదువుకున్నా, ఒకవేళ చూపడమంతా కృష్ణాంజీ గారు అంతా చదవపోయినా కొంచెం చదువుకున్నా నేను కూడా. అంటే ఇవి మీరు చేసేది కాదు, మీరు చేస్తున్నది ప్రొవోకేషన్ కాదు. అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అనేది ప్రివెంట్ చేయాలా లేదా? అసలు మన చట్టం ఏం చెప్తుంది అంటే నేరం జరిగిన తర్వాత చర్య తీసుకోమంటుందా? నేరం జరగక ముందు నేరం జరగకుండా కట్టడి చేయమంటుందా? ప్రభుత్వం బాధ్యత ఏంటంటే నేరం జరగకుండా. సరే, ఇప్పుడు ఏం చేయాలంటారు? కాదండి, ఓకే గాదే గారు, ఇప్పుడు ఏం చేయాలి? ఆయన బయటికి రావడానికి పర్మిషన్ ఇవ్వకూడదు, అంతేనా ఫైనల్ గా? నేను చెప్తుంది మీకు ఎందుకు పర్మిషన్ ఇవ్వకూడదు అన్నాను. గతం ఇల్లస్ట్రేషన్ అని చెప్పిందా చూపు కూడా అన్నానట. ఆ ఇల్లస్ట్రేషన్స్ ఉదాహరణ మనకు కనిపిస్తున్నాయి. మీరు వస్తే ఎట్లా ఉంటుంది అదే నేను అంది. మీరు వెళ్ళండి ఖచ్చితంగా, మీరు పరామర్శించుకోండి. ఒక 5 వేసుకుంటారో 10 వేసుకుంటారో 20 కార్లు పెట్టుకుంటారో వెళ్ళిపోండి. మీరు దగ్గర నుంచి కడప నుంచి బయలుదేరితే కడప నుంచి వెళ్ళండి, స్ట్రైట్ అవే డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళండి. ఏ ప్రజానాయకుడు కదా అని చెప్పేసి మీరు చేతులు ఊపుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉందా? మీరు పెట్టింది పరామర్శ, ఆ వ్యక్తిని పరామర్శించడానికి. లేదు మేము పరామర్శించడానికి వెళ్తాము, రోడ్డు అంబటా మేము ఓపెన్ టాప్ లో చేయి రూపుకుంటూ మా కార్యకర్తలందరినీ రోడ్డు అంట పెట్టి పక్కన పెట్టి దండలు వేపించుకుంటూ పూలు తలుచుకుంటూ వెళ్తాము అని మీరు పోలీసులు పెట్టండి. నేను చెప్తుంది బీయింగ్ పొలిటీషియన్ గా, ఒక పార్టీకి అధ్యక్షుడుగా, ఒక ఎక్స్-సీఎం హోదాలో మీరు పరామర్శలు ఏ రకంగా చేస్తున్నారు దాన్ని నేను కోసం చేస్తున్నాను. అంతేకాని దానికి ప్రజాస్వామ్యం లేదా? దానికి ప్రజాస్వామ్యం వెళ్ళొచ్చు, ఎవరు ఆపుతారు, ఏం చేస్తారు అంటే కాదండి. గాదే గారు ఇక్కడ ఒక వర్షం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వినండి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా వినండి ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, లోకేష్ గారు వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా జనాలు వస్తారు కదా. ఇంకెలా వెళ్తున్నారు అంటే ఇంకేం చేయాలి? నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు రావడం వేరు, ఇవాళ మీరు వెళ్తున్నటువంటి వేరు. ఆ వే గురించి చెప్తున్నా. మీరు వెళ్ళండి, కానీ ప్రజాస్వామ్యంగా జనాలు లేకుండా రోడ్లు ఆపకుండా వెళ్ళండి అంటున్నాను. 100 కిలోమీటర్ల రోడ్డు అంటే ఆయన చెప్పేది ఏంటంటే, అన్న ఒక్క నిమిషం అన్న, మీరు చెప్పేది విజయవాడ నుంచి బయలుదేరి కర్నూలు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ నుంచి కర్నూలు దాకా ఫ్లైట్ వెళ్ళారు. ఇప్పుడు జైలు ఎక్కడ ఉంటుంది అంటే అక్కడ నుంచి ఏమైనా డ్రోన్ ఏర్పాటు చేస్తారా మాకు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డ్రోన్ ఏర్పాటు చేసి, అంటే మొన్న వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళడం కూడా ప్రస్తావిస్తున్నారు. అవునండి, మేము భీమవరం వెళ్తామంటే హెలికాప్టర్ మాకు పర్మిషన్ లేదు. ఓకే, చెప్తున్నా సార్. వైజాగ్ నుంచి మేము శ్రీకాకుళం వెళ్తామంటే మాకు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వలేదు.
అదండి హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వలేదండి, చెప్తున్నా. అందువల్ల కాదు, బై కాదు. రోడ్ వెళ్ళాల్సి వచ్చిందండి. ఇవ్వలేదు. ఉమ్. అంటే కొన్ని అంశాలు, కొన్ని సమస్యల మీద మాత్రమే మేము అడుగుతాం. అడిగా, ఇవ్వలేదు. ఏం చేయాలా? హెలికాప్టర్ మేము పెట్టుకోలేము. ఉమ్. లేదు, మా జనం ఏమి అడిగారంటే మాకు కనపడుతూ వెళ్ళండి అని అడుగుతారు. అంటే వీళ్ళ కోసం ఓకే. ఈ ద్వంద్వ నీతి ఏదైతే ఉంటుందో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నిందా చెప్పాను చూడు, యాక్టింగ్ బ్యాచ్, ఐఎమ్ సారీ, యాక్షన్ నేను తప్పు పట్టడం లేదు, అంటే గెలిచేంత వరకు ఒక విధంగా Right. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అంటే నేను ఐఎమ్ సారీ, నేను ఆయన మాటలో జనరల్గా పవన్ కళ్యాణ్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశాడండి? ఎక్కడికి ఊరేగింపులు పెట్టలేదా? అరే కార్లు ఎక్కి ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడే, రోడ్డు మీద పోనైపోతే నందిగామ దగ్గర రోడ్డు మీద బుర్లాడాడే, లేకపోతే విశాఖపట్నంలో హోటల్లో ఉండి అద్దాల్లోంచి చేతులు ఊపాడే. హోటల్లో ఉన్నవాడికి అద్దాల నుంచి చేతులు ఎందుకు ఊపారండి? నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు ఎలాంటి కండిషన్ని ఈ రోజు మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుడికి పెడుతున్నారు? చెప్పండి, మమ్మల్ని డ్రోన్లో వెళ్ళమంటారా, లేకపోతే పడవల్లో వెళ్ళమంటారా? వైజాగ్ పర్యటనలో మా నాయకుడిని మీరు ఏ రకంగా పంపించారు, ఎలా ఇచ్చారా? అరే ఒక ఎస్పీ స్థాయి అధికారి వచ్చి ఇట్లా తల మీద చేయలేసి కూర్చోబెట్టాడా? హోటల్ నుంచి బయట రావాలి కదా మీరు, హోటల్ నుంచి బయట రాకేష్ గారు మళ్ళీ డైవర్ట్ అవుతుంది. రాకేష్ గారు రెస్పాండ్ అవ్వండి. వెళ్ళొచ్చారా మీరు? డైవర్ట్ కాదు రాకేష్ గారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది అదే సార్. అంటే నేనేమి సూటిగానే చెప్పాను, డెమోక్రసీని మనం మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనే పదాలను ప్రయోగించడం సబబు కాదు. అయితే వాటిని ఉల్లంఘించడం లేదా వాటిని సక్రమంగా వినియోగించకపోవడం లేదా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోవడం నేనేం ప్రోత్సహించడం లేదు. నేనేం దాన్ని ఏమి ఎక్కడా కూడా నేనేం సమర్థించట్లేదు. ఆంజనేయులు గారు, మన కృష్ణాంజనేయులు గారు అన్నట్టుగా, సరే గతంలో అలా చేశారు కదా, వారి చెప్పుల్లో మీరెందుకు కాళ్ళు పెట్టారంటే మేము పెడతామని అంటల్లా. కాకపోతే దానికి రెమెడీని ఇక్కడ ఎలిగేషన్ చేసేది పొలిటికల్ ఎలిగేషన్ చేస్తున్నారు తప్పించి రెమెడీకి వెళ్ళటం లేదు. అంటే అది వాస్తవం కాదేమో ఆలోచించుకోండి మీలాంటి మేధావులు కూడా అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పుడు మాకు నోటీస్ ఇచ్చారు, మేము నోటీస్ ఇచ్చినప్పుడు మేము ఒక రెమెడీ ఏముంది న్యాయస్థానానికి వెళ్ళాం. సరే, న్యాయస్థానం స్పందించినటువంటిది ఏదో వారికి అక్కడ ఉన్నటువంటి స్పందించారు. ఈ రోజు మీకు అలాంటిది అనిపించింది, ఉదాహరణకి హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు జూపడి గారు. ఇవ్వనప్పుడు మీకు ఉంది, వ్యవస్థ ఉంది, వెళ్ళండి. దానికి సంబంధించినటువంటి నేను అనేది దానికి రోడ్డు మీద చేరి అల్లరి చేయటం, ఆగం చేయటం, లేదంటే దాన్ని ఏదో ప్రజాస్వామ్యంగా ప్రభుత్వం వ్యవహరించట్లేదని ప్రచారం చేయటం కరెక్టేనా అంటున్నాను. అది నిజంగా పెట్టుకున్నారా పర్మిషన్? పెట్టుకుంటే రిజెక్ట్ అయిందా? ఎందుకంటే నాకు దాని మీద అవగాహన లేదు వ్యక్తిగతంగా కూడా. బట్ అది నిజం అనుకోండి, ఒకవేళ అనుకుందాం ఆ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదు మీరు భావించినప్పుడు వెళ్లాల్సినటువంటి వ్యవస్థ ఇంకోటి పెట్టారు కదా అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా. నేను అది చెప్తా ఉన్నాను, అంతేగాని వాళ్ళు చేసినట్టుగానే మేము చేస్తామని అంటల్లా, లేదంటే వాళ్ళు చేసినట్టుగానే మేము వ్యవహరిస్తామని అంటల్లా. మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యతంగానే వ్యవహరిస్తాం, రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాం. కాదని మీరు భావించినప్పుడు అలా జరగటం లేదు, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం యొక్క విధానం లేదు అని మీరు భావించినప్పుడు దానికి ఇంకొక వ్యవస్థ ఉంది. మీరు అక్కడికి వెళ్లకుండా మీరు రోడ్ల మీద అన్ని తేల్చుకోవాలి, బాహాబాహీగా తేల్చుకోవాలి, లేదంటే ఛాలెంజ్ తోటబట్టి తెలుసుకోవాలి, లేదా బూతుల ద్వారా తెలుసుకోవాలి అని అంటే మరి దానికి ప్రభుత్వం యొక్క పనింది. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ లేదా కూటమి లేదంటే ప్రభుత్వం ఎవరన్నా కానివ్వండి, వారి బాధ్యత ఏంటి? సక్రమంగా శాంతి భద్రతలను సక్రమంగా వ్యవహారం వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది కదా, ప్రభుత్వంలో ఉన్నవారిది కదా. మీరేమో బాహాబాహి తెలుసుకుంటాం, మమ్మల్ని వెళ్ళలేకపోతే తొక్కుంటూ వెళ్ళిపోతాం, అవసరమైతే మీరు చేసే విధానాలను మేము రోడ్ల మీద తెలుసుకుంటాం అని అంటే మేము వ్యవహరించేది చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నామని ప్రభుత్వ పరంగా చెప్తా ఉన్నాం. కాదని మీరు భావించారు, ప్రజాస్వామ్యంగా వ్యవహరించట్లేదని మీరు భావించారు. మీరు వ్యవస్థ దగ్గరికి ఇంకో వ్యవస్థ ఉందంటున్నాను. తప్పు చేస్తే మమ్మల్ని తప్పడతారు. ఆ రోజు మీరు తప్పు చేస్తే ఏ విధంగా అయితే తప్పని ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా రిజల్ట్స్ ఏ విధంగా అయితే వచ్చినాయో ఎన్నికల ఫలితాలు, మేమనేది అది కాకుండా రాష్ట్రంలో మీ యొక్క విధానాల ద్వారా, సరే మీరు అన్నట్టుగా మీరు ఎవరిని పరామర్శించుకుంటారు, దాన్ని ప్రజలు ఎలా చూస్తారు, అది మంచిగా చెడా అనేది తర్వాత మాట్లాడుకుందాం, అది రాజకీయాలు మీ ఇష్టం, మీరు ఎలా. కానీ
మీరు వ్యవహరించే వ్యవహార శైలి వల్ల, మీరు మాట్లాడే మాటల వల్ల రప్పా రప్పా గొంతులు కోస్తామని అంటం ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయొద్దా? ఓకే రఫా మీద ఒకసారి నేను క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. రైట్. కాళహస్తిలో ఎవరు కత్తి పుచ్చుకుని బెదిరించేది, అతన్ని ఏమి అరెస్ట్ చేయొద్దా? అతన్ని ఏమి అంటే నేనేమంటున్నానంటే అది దానిలో అతను వైసీపీ కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త లేదా ఇంకో కార్యకర్త అని ఆలోచించాలి ప్రభుత్వం. ఓకే ఓకే ఓకే. ఒకవేళ మీ దృష్టికి నేను పదే అనేది ఏంటంటే అక్కడ వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, లేదంటే పనితీరు సరిగ్గా లేదని మీరు భావించినప్పుడు దాన్ని ప్రజల దృష్టిలో రైట్ సార్. రైట్ రైట్. ఓకే. కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు, వర్మ గారు, ఇక్కడ రామకృష్ణ గారు ఒక లాయర్ లాగా చెప్తున్నాడు. ఏమని? మీరు ఏదైనా ఉంటే కోర్టుకెళ్ళండి, మా రెడ్ బుక్ లేకపోతే ఇంకోటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మీరు రెచ్చగొడతా కోర్టుకెళ్ళండి అని చెప్తున్నారు. కోర్టుకు వెళ్తారు ఎప్పుడు? ముందు ప్రజా కోర్టు. వాళ్ళు రాజకీయ పార్టీ, వాళ్ళేమి సామాన్యమైనటువంటి సాధారణమైన పౌరులు కాదు. మాకేదో అన్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్ళటానికి. ఒక రాజకీయ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎస్ మమ్మల్ని నియంత్రిస్తున్నారు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అనేటువంటి అంశాల మీద ప్రజల దగ్గరికి వెళ్తారు, ప్రజలకు చెప్తారు. దానివల్ల మీకు రాజకీయంగా నష్టం జరిగిద్ది. ఈ విషయాన్ని తెలుగుదేశము, జనసేన, బీజేపీ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మొదటి సంవత్సరం అంతా ఏం చెప్పారు? చెప్పినటువంటి అంశం ఏంటి? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తరహాలో మాకు హౌస్ అరెస్టులు లేవు, ధర్నాలు ఎవరైనా చేసుకోవచ్చు, ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళినా సరే మేము పర్మిషన్ ఇస్తున్నాము, ఆయన నియంత్రించట్లేదు, మేము దయాద్ర హృదయం కలిగినటువంటి వాళ్ళం, ఇన్ని పలుకులు పలికినటువంటి వాళ్ళు 2.5 ఏళ్ల కాకతలికే ఎందుకు నియంత్రించేటువంటి ప్రయత్నానికి ధర్నా చౌకుల దగ్గరికి వెళ్ళి ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు చేస్తున్నారు? మీకేంటి అప్పుడే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని అనుకుంటున్నారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. రెండో అంశము, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, నా వాదన కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. వెంకటేశ్వర గారు, నేను ఒక్కసారి కంక్లూడ్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి, నా అభిప్రాయం చెప్పనండి, నేను కంక్లూడ్ చేస్తాను. రెండో అంశం ఏంటి అని అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలాగా బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటి అంశం మీద నేను సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ఒక వ్యక్తిగా నా అభిప్రాయం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు. సిద్ధం సభల్లో చెప్పాడు కదా, నాకు అసలు తిరుగులేదు, ఇంకెవరు లేరు ఈ రాష్ట్రంలో, 175 వచ్చేస్తానే, నేను బటన్ నొక్కి జనానికి డబ్బులు వేసాను, నాకు కూడా బటన్ నొక్కి 175 ఇచ్చేస్తారు అని ఊహాలోకాల్లోకి వెళ్ళాడు. అయ్యా, ఇది ప్రాక్టికాలిటీ కాదు, నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన నీకు చేత కావటం లేదని ఫలితం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కంగు తిన్నాడు. కంగు తిన్న తర్వాత ఏం చేశాడు? 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోయింది అని బెంగళూరుకి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఉన్నటువంటిది కూడా పోతుంది, ఉన్న నాయకులు వెళ్ళిపోతున్నారు, కార్యకర్తలు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని జగన్మోహన్ రెడ్డి సైకలాజికల్ గా దెబ్బతిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చేసి జనంలోకి వచ్చేసి ఎస్ నాకు జనం విపరీతంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిష్ట ఇంకా పెరుగుతోంది కానీ తగ్గట్లేదు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని ఒక భ్రమంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము, ఇలాంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి చేయటంలో భాగంగా ఈ జైలు యాత్రలు చేస్తున్నాడు. దీని వల్ల జగన్మోహన్ రెడ్డికి లాభం కన్నా నష్టమే జరగబోతుంది. ఇది కూటమి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక్క పాయింట్ చెప్పిన ముగిస్తారు. జగన్మోహన్ రెడ్డి అందరూ నేరస్తుల్ని, అయ్యా విరూపాక్ష ఏం చేశాడు? ఒక ఊరు మీదకెళ్ళి తగాదుకి వెళ్ళాడు, ఆ దౌర్జన్యానికి వెళ్ళాడు, ఆయనకెళ్ళి పరామర్శిస్తాడు. ఏం ప్రెస్ మీట్లు ఏం చెప్తున్నాడు? ముస్తఫా కొడుకట, అమాయకులట, వాళ్ళ అమాయకులు అయితే వాళ్ళ మీద అక్రమం కేసులు పెట్టారు. అరే, దౌర్జన్యం చేసి వేరే వాళ్ళని కిడ్నాప్ చేస్తే అమాయకుడా? అదే విధంగా శ్రీధర్ అప్పలరాజు ఆయన కొడుకు ఇద్దరు కలిసి యాక్సిడెంటే చేశారు. అది యాక్సిడెంట్ మొత్తం మార్చేసి దాన్ని మీరు ఆ విధంగా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తే కేసులు పెట్టి ఏం చేస్తారు? అదే విధంగా మాజీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం భూ ఆక్రమణకు పాల్పడ్డారు, బొల్ల బ్రహ్మనాయుడు భూ ఆక్రమణకు పాల్పడ్డాడు. ఇలాంటి వాళ్ళందరూ అమాయకులు అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎలా సపోర్ట్ చేస్తారు? రైట్ సార్, రైట్. ప్లీజ్ సింపుల్ గా కన్క్లూడ్ చేయండి టైం. వర్మ గారు, అంటే ఇక్కడ రప్పా కోసం మీరు చెప్తారన్నారు. అంటే రఫా అనేది వీళ్ళు ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ
జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రఫా మేము రఫాడిస్తాము లేకపోతే వేసేస్తాము ఇది ఎక్కడ లేదు, అసలు ఎక్కడ అనలేదు. ఒక ప్రెస్ మీట్లో, నేను కూడా ఆ ప్రెస్ మీట్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తాను, ప్రత్యేక సాక్షిని. ఆ పుష్ప సినిమా ఏదో రిలీజ్ అయ్యి అది బాగా ఫేమ్ అయిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలో అక్కడున్నటువంటి జర్నలిస్టులు లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేపథ్యంలో వాళ్ళు ఎవరో అన్నటువంటి పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి ఆపాదించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా చెప్పినట్టు దాన్ని వీళ్ళు అందుకొని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అంటే ఒక సినిమాలో పాపులర్ అయినటువంటి ఒక పదం లేకపోతే ఒక డైలాగు, దాన్ని ఎవరు అంటే అది జగన్మోహన్. మీరు అనొచ్చు, మీరు ఎందుకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు, చాలా కాలం నుంచి ఇది వస్తుంది కదని. అది మా అసమర్థత కూడా అయి ఉండొచ్చు కాదన్నా. మీకు కూడా చెప్తున్నాను, ఇది నెవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదం అనలేదు. కావాలంటే మీరు ఒకసారి మీకున్న సోషల్ మీడియాని తీసుకొని వెళ్ళండి. ఇది ఆ రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో వచ్చినటువంటి ఒక జర్నలిస్టు అడిగినటువంటి ఒక పదాన్ని, వాడినటువంటి పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దీన్ని ఆపాదించారు. ఇది మేము అనలేదు. రఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణాంజనేయులు గారు చాలా స్పష్టంగా, మీరిద్దరు గమనించలేదేమో కానీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన జాగ్రత్త పడండి బాబు అని చెప్తున్నాడు ఆయన. మీకు అది ఎట్లా కనపడుతుందంటే ఆయన చెప్పేది మీకు నెగిటివ్గా కనపడుతుంది. మేమేం చెప్తున్నామంటే ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయాలని చూసినా ఏ ప్రభుత్వం అయినా జనాగ్రహానికి గురి కావాల్సిందే. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంక్షలు విధించాలని చూస్తే అది మీ వల్ల కాదని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఏదో నేరస్తుల్ని, దొంగల్ని, లేకపోతే ఏళ్ళని పరామర్శించడం కాదు. వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీలో పనిచేస్తున్న నాయకులు, డిఫరెంట్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు. మీరు వాళ్ళకి వేరే రంగు పూస్తే మేము పూయలేము ఆ రంగు. మేము మా రాజకీయ పార్టీ నాయకులుగానే మాకు కనపడతారు. కాబట్టి ఆ దృక్కోణంతోనే మేము చూస్తాం, ప్రజల ద్వారా వెళ్తాం, ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్ని, జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నియంత్రించాలని చూస్తే అది మీ వల్ల కాదని. థ్యాంక్ యూ సో మచ్ అండి.